సిస్టమ్ డిజైన్ అంటే ఏంది? సో మనం సిస్టమ్ డిజైన్ అనేది చాలా ఏంటంటాం మన కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది గూగుల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్. సో ఈ కంపెనీస్ అన్నింటినీ సిస్టమ్ డిజైన్ అనేది మోస్ట్గా యూజ్ చేసుకుంటుంది ఎవ్రీ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ డిజైన్ అంటే ఏంది? సిస్టమ్ డిజైన్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ ఒక నెట్వర్క్స్ కానీ ఒక అప్లికేషన్ కానీ డెవలప్ చేయాలంటే యూజ్ చేసే ఒక ప్రాసెస్ అనమాట. సిస్టమ్ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఓకే సపోజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాం అనుకో, వాటి మధ్య కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ చేయాలి, వాటి మధ్య డేటా ఫ్లో ఎలా జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. సో ఈ సిస్టమ్ డిజైన్లో సిస్టమ్ డిజైన్ ఈ ప్రాసెస్ వల్ల ఒక అప్లికేషన్ స్కేలబుల్ ఎలా జరుగుతుంది, రిలయబిలిటీ ఎలా జరుగుతుంది, ఒక అవైలబిలిటీ ఎలా చేయగలం, ఈవెన్ సపోజ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ సిస్టమ్ డిజైన్ అనేది ప్రాసెస్ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, యూజర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ సమ్ టైమ్స్ వెబ్సైట్ అనేది లో అయిపోతుంది, లైక్ నాట్ రాబుల్ టు యూ కెన్ సో వేర్ గెట్ ద 404 ఎర్రర్. సో దిస్ మీన్స్ యూజర్ ద వెబ్సైట్ అనేది హై ట్రాఫిక్ అయిపోవడం వల్ల మనం యాక్సెస్ చేసుకోలేం. ఇలాంటి టైమే సిస్టమ్ డిజైన్ అనేది కమ్ టు ద పిక్చర్. సో ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఈ సిస్టమ్ డిజైన్ ప్రాసెస్ వల్ల మనం ఎంత ట్రాఫిక్ వచ్చినా మేనేజ్ చేసుకోగలం, ఆ కాంపోనెంట్స్ మీద స్పీడ్ పెంచగలం, అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బాగా మన కస్టమర్స్ గెయిన్ చేసుకోగలం. సో దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ అబౌట్ ద సిస్టమ్ డిజైన్. సో ఫుల్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాలో లైక్